అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథలలో కుబేరుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ముందుగా కుబేరునికి అసలు ఆ యొక్క జన్మ ఏ విధంగా ప్రాప్తించిందో ముందు ఈ కథ ద్వారా తెలుసుకొని తరువాత కుబేరుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం కాంపిల్య నగరం అనే నగరంలో సోమయాజి కులోద్భవుడైనటువంటి యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించినటువంటి సోమయాజి. అంతేకాకుండా చక్కగా వేదచోదితమైనటువంటి యజ్ఞాలను చేయించుట, అలాగే చాలా మంచి కీర్తివంతుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడై ఉన్నటువంటి తండ్రి కుమారుని యొక్క విద్యా వ్యాసంగాన్ని ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. అందుకు ఫలితంగా అతనికి దుష్ట సాంగత్యం ఏర్పడింది. అలా ద్యూత క్రీడాపరాయణుడు అవుతాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించినటువంటి ధనంతో జూతమాడుతూ ఉండేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యానుష్ఠానాలను విసర్జించేశాడు. అంత మాత్రమే కాకుండా నీచ సాంగత్యం వలన కలిగినటువంటి తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు. ఆ విధంగా ధర్మాలను విడిచిపెట్టి నిరంతరం గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యాలోలుడు కూడా అవుతాడు. నటులు, పాషాండులు, బండులు వీరే అతని యొక్క స్నేహితులు. తండ్రి రాజకార్యాల్లోనూ గృహకృత్యాల్లోనూ నిమగ్నుడై ఉంటే ఇతను మాత్రం ఈ విధంగా చేసేవాడు. అయితే ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అంటూ ప్రశ్నించినటువంటి ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇదిగో ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాడంటూ ఆ తల్లి సమాధానం చెప్పి తన యొక్క పుత్ర ప్రేమతో గుణనిధి చేసేటటువంటి తప్పుడు ప్రవర్తనను కప్పిపెడుతూ ఉండేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెబుతూ ఉండేది. అలా గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి చక్కగా వివాహం జరిపిస్తాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టుకొని స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగానూ భయంగానూ హితవు చెబుతుంది. కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఇక ఈ చేష్టలు కట్టిపెట్టు. ఈ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. చూడు వశ్చా, నీ తండ్రి ధనంచే కాకుండా కేవలం సదాచారం వలన లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణుడికి సద్విద్య, సాధు సంగమం ఈ రెండింటినీ మించిన ధనం లేదు నాయనా. విప్రుడికి ఆస్తి విద్య. కాబట్టి నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. నీ పూర్వీకులు తాత ముత్తాతలందరూ కూడా గొప్ప దీక్షితులు, సోమయాజులు. లోకంలో మన కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయవద్దు. దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టు. సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యల యందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగినటువంటి కొడుకు అని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను ఒకసారి చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. ఇక నీ మామగారు, మేనమావులు సర్వత్రా గుణశీలవంతులు. నీ తండ్రి గారి శిక్షలను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని కూడా తీసేస్తారు, శిక్షిస్తారు. అప్పుడు మనకు కనీసం పూట గడవడం కూడా కష్టమైపోతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తన మాత్రం మార్చుకోలేదు. అలా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ క్రమంగా జోదగాళ్లకు అర్పిస్తూ ఉండేవాడు. ఒక రోజున తండ్రి అయినటువంటి దీక్షితుడు వీధిలో ఒక జోదగాని వేలికి తన యొక్క వజ్రపు ఉంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అడిగేసరికి వాడిలా చెబుతాడు. ఓ దీక్షిత స్వామి, నేనేమేమి మీ ఇంట్లో చౌర్యం చేయలేదు. నీ కొడుకే దీని జోదంలో పోగొట్టుకున్నాడు. అలాగే ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలానే ఉన్నాయనుకోండి. ఆ వరుసలో అసలు ఈ నగరంలో అతనితో సమానమైనటువంటి జోదగాడు లేడనుకోండి. అలాగే నీతో సమానమైనటువంటి శ్రోత్రియుడు కూడా లేడు. అసలు ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని యొక్క దుష్ప్రవర్తన గురించి ఒక జోదరి నోట విన్నటువంటి ఆ దీక్షితుడు సిగ్గుతో తలను, భుజాలను వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అంటాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలా రా. గుణనిధి అయినటువంటి నీ కొడుకు ఎక్కడే? సరే, ఆ భ్రష్టుడితో నాకేం పని కానీ రాజుగారు నాకు ఇచ్చినటువంటి రత్నాంగుళీయకాన్ని తైల్యాభంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ నన్ను గిలిగింతలు పెట్టి మరీ తీసుకున్నావు కదా, అదేది? నేను భద్రపరుస్తాను అని తీసుకున్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం? ఇప్పుడు ఎక్కడుంది? వెంటనే వెళ్ళి తీసుకోనరా. ఆ మాటలు విన్నటువంటి సోమిదేవమ్మ భయపడిపోయి
గాంభీర్యాన్ని నటిస్తూనే నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 అయ్యింది. స్నానానికి ఏర్పాట్లు చేశాను, కానీ ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరం ఎక్కడుందో జాగ్రత్తగా వెతుకుతాను. ఇప్పుడు దానికి ఏమంత తొందర వచ్చిందట అని ఆమె కప్పిపుచ్చుతుంది. ఇప్పటికీ కూడా కొడుకు చేసినటువంటి చెడు నడతను కప్పిపెడుతూ ఉన్నటువంటి ఆ తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహం తెచ్చుకున్నటువంటి ఆ దీక్షితుడు శిఖను జోడించి పంచె పైకగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువును పైకెత్తి అంగుళీ స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు ఒక్కసారిగా తిరిగి తర్జనితో నిర్దేశించి కళ్ళ మెరుపులు కురుస్తూ ఉంటే పళ్ళు పటపటా కురుగుతూ, ఓ సోమిదేవమ్మ, చాలించవే నీ మాయ మాటలు, కట్టిపెట్టు. వాడి గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్ని పలుకుతూ వచ్చావు. హంసల బారంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టు చీర ఏవి? రాళ్లు పొదిగిన బంగారు గిన్నెక్కడ? 3 పేటల పట్టుతో వేసిన నా పట్టు పంచ ఏ జోదరు కట్టుకున్నాడు కదే? దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? సరే, కులస్త్రీ అయినటువంటి నీపై కోపించటం ఇక తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. వెళ్ళి నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తాను. వాడు నా కొడుకు కాదు, నువ్వు నా భార్యవు కావు. పునర్వివాహం చేసుకున్న తర్వాతే తిరిగి నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యానుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజే మరొక కుమార్తెను, శ్రోత్రియుని యొక్క కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. ఇక తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అలా శవదం చేసినటువంటి తండ్రిని చూసి భయపడినటువంటి ఈ దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచిపెట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరుతాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తాను మదన పడుతూ ఉంటాడు. ఏమాశ్చర్యం, దీక్షిత వంశంలో పుట్టి నాకు అసలు ఈ వ్యసనాలు ఎలా అంటుకున్నాయో. నా వద్ద ధనం లేదు, విద్యాగంధం ఉందా అంటే అది అస్సలు లేదు. దేశాంతరం ముందున్న వాడికి విద్య ఉత్తమమైనటువంటి స్నేహితుడు అంటారు. ధనహీనుడికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యమే లేనటువంటి ఈ నడక ఎంతవరకు పోవాలో ఇలా మనసులో కుములుకుంటూ కొన్ని రోజులు నడుచుతూ ఉంటాడు. అలా ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా అంతలో సూర్యాస్తమయం కావస్తుంది. దూరంగా శివాలయ గోపురం కనిపిస్తుంది. అలా వడివడిగా నడిచి ఆ ఆలయం వద్దకు చేరుకుని చెరువు గట్టు మీద ఉన్నటువంటి చెట్టు కింద కూలబడతాడు. తెలియకుండానే కునుకు పడుతుంది. తెల్లవారుతుంది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్ఛ్వైస్వరంతో శివనామ స్మరణ చేస్తున్నటువంటి భక్తుల కోలాహలంతో ఆ ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పొద్దు కరకరలాడుతూ ఉంటుంది. గుణనిధి కడుపులో ఆకలి కొరకరలాడుతూ ఉంటుంది. అప్పుడు ఇలా అనుకుంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడివి మరి పొద్దుటే వడపిండెలతో చక్కగా పెరుగన్నం పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు ఇంకెవ్వరూ ఉండరు. ఇలా అమ్మ చేసిన ఉపచారాలన్నీ స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించినటువంటి ఆ బ్రహ్మ చేసిన అపచారాన్ని నిందించుకుంటూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేకమైనటువంటి ధ్యానంతో చింతిస్తూ ఉండగా నానావిధ రుచి పదార్థమైనటువంటి గుమగుమ వాసనలు గుణనిధి యొక్క నాసాపుటాలకు సోకుతాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార్య సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేకమైనటువంటి మధుర భక్ష్యాలను శివ నైవేద్యం కోసం తీసుకొని వెళుతూ కనిపిస్తాడు. అలా నివేదనాంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చులే అని అనుకుంటాడు ఈ యొక్క గుణనిధి. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర ఒక భక్తుడిలా శివనామ స్మరణ చేస్తూ పూజంతా అయ్యే వరకు చూస్తూ ఉంటాడు. వివిధ నృత్య గీతాలతో పరమేశ్వరుని ఆరాధించి నివేదనాంతరం భక్తులు అలసిపోయి నిద్రిస్తారు. అదే అదునుగా గురునిధి గర్భగుడిలోకి ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్నటువంటి దీపకాంతుల మధ్య ఆ భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును వత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటకు వెళుతుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ పెద్దగా అరుస్తాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా కొడతారు. పాపం దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడుస్తాడు దీక్షిత పుత్రుడైనటువంటి గుణనిధి. అతని యమలోకానికి తీసుకువెళ్లే నిమిత్తం పాసముద్గుర పానులైనటువంటి యమభటులు వస్తారు. అంతలో చిరుగంటల మాలలు, చేతిలో త్రిశూలాంగాల శివగణాలు కూడా అక్కడకు సాక్షాత్కరిస్తారు. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించేటటువంటి పుణ్యపాప వివక్షలైనటువంటి ఈ మూర్ఖుడు యమదండనకే అర్హుడు అంటూ యమభటులు వాదిస్తారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఇలా అంటారు, ఓ యమకింకరులారా, సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తా వినండి. ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామ స్మరణ చేస్తూ శివపూజను కల్లారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వారు ఎవరైనా సరే
శివ సాలోక్యాన్ని పొందుతారు. ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఆ తరువాత పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. ఇక పోండి, ఈ విషయాన్ని మీ రాజుకు వివరించండి. ఆ మాటలకు ఇక బదులాడలేక యమదూతలు అక్కడి నుండి వెళ్ళి యముడికి విన్నవిస్తారు. అప్పుడు యముడిలా అంటారు, భటులారా, మీరసలు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రాలను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాదారులను, శివవేషధారులను మీరసలు యమలోకానికి తీసుకొని రాకండి. ఇది శివభక్తి యొక్క మహిమ. తరువాత ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివుని యొక్క గణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తరువాత అరిందముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి కళింగరాజుకు కుమారుడై జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత అతనికి బాల్యం నుండే శివభక్తి అలవడుతుంది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతా శివధర్మాలను ప్రచారం చేసి అనేకమైనటువంటి నూతన శివాలయాలను నిర్మిస్తాడు. వాటిలో నిత్యధూపదీప నైవేద్యాలకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడు. బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించినటువంటి దముడు మరణానంతరం రత్నదీప కాంతులకు నిలయమైనటువంటి అలకా నగరానికి ప్రభువై కుబేరుడనేటటువంటి నామంతో దిక్పాలకుడవుతాడు. ఇక ఈ కుబేరుని యొక్క వృత్తాంతం ఇప్పటి నుండి మొదలవుతుంది. పూర్వం పాత్మకల్పంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు అంటే కుబేరుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అతను తన యొక్క తపస్సు చేత పరమేశ్వరుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైనటువంటి అలకాపురికి రాజై దానిని పరిపాలించాడు. పాత్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. ఈ విధంగా పూర్వజన్మ సంస్కారం చేత శివభక్తి ప్రభావాన్ని ఎరిగినటువంటి కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకొని అచంచలమైనటువంటి భక్తితో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. అతని యొక్క తపశ్చర్యకు ప్రీతుడైనటువంటి ఆ యొక్క విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి అతనికి సాక్షాత్కరిస్తాడు. తపోధనుడైనటువంటి కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవి ప్రభావ సమానమైనటువంటి ఆది దంపతులను చూసి ఆ యొక్క తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థిస్తాడు, ఓ దేవదేవ, చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నిన్ను కోరే వరం. అలా ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి కుబేరుడు సూర్యకాంతికి వికసించినటువంటి పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైనటువంటి జగదంబతో కూడినటువంటి పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిస్తాడు. అలా లోకనాథుని చెంత రాకాచంద్రజ్యోష్ణ పరిహాస బాసురమైనటువంటి దరహాస వదనంతో నిలిచినటువంటి ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకుంటాడు, ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమి శోభ, ఏమా నయనద్యుతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేగంగా ప్రవర్తించినటువంటి కారణంగా కుబేరుడికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడితో, నాదా, ఏమిటి ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్నే ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైనటువంటి మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే ఇతని తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అని అంటుంది. దానికి పరమేశ్వరుడు ఇలా ప్రత్యుత్తరమిస్తాడు, దేవి, ఇతను దుష్టుడు కాదు, మనకిష్టుడైనటువంటి కుమారుడు. ఇతను నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైనటువంటి నీ యొక్క తపస్సంపదను మనసులో మననం చేసుకొని మైమరిచిపోతున్నాడంతే. అలా దేవికి ఇలా ప్రత్యుత్తరమిచ్చి పరమేశ్వరుడు కుబేరుడితో, వశ్చా, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీవు నవనిధులకు నాదుడవవుతావు, గుహ్యాలకు, యక్షులకు, కిన్నెరలకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగానే ఉంటాను. లోక పావని అయినటువంటి ఈమె నీ తల్లి, ఆమె పాదాలకు నమస్కరించు అంటూ దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆ తల్లి పాదాలపై పడతాడు. సుప్రసన్నమైనటువంటి మనస్కురాలైన ఆ తల్లి కుబేరుడితో, వశ్చా, నిరంతరం నీకు మా యందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవదుగాక. నా యందు ఈర్ష్యను పొందావు కాబట్టి కుబేర అంటే కుత్సితమైనటువంటి బుద్ధి కలవాడు అనే నామంతో నీవు ప్రసిద్ధుడవుతావు అంటూ పలికింది ఆ తల్లి. అలా కుబేరుడికి వరాలను ఇచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకొని సుఖంగా ఉంటూ ఉంటారు. అయితే కుబేరుని యొక్క ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసినటువంటి సుమాలి అనేటటువంటి పాతాళ రాజు అసూయ చెందుతాడు. సుమాలి కుమార్తె కైకసి
విశ్రవ బ్రహ్మ రెండో భార్య అంటే కుబేరునికి సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైనటువంటి కుమారుడు కావాలి అనే కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళుతుంది. విశ్రవుడు కైకసితో తప్పనిసరిగా ఇక వేల కాని వేల కలిసినందువలన రావణుడు, కుంభకర్ణుడు ఈ విధంగా ఏనుగు యొక్క కుంభస్థల ప్రమాణం కలిగినటువంటి కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం. రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కైకసి తనకు ఒక చక్కని సత్పుత్రుడు కావాలి అనే కోరికతో అడగడంతో విశ్రవుని యొక్క అనుగ్రహం వలన విష్ణు భక్తి కలిగినటువంటి విభీషణుడు అంటే దుష్టులకు విశేషమైనటువంటి భీతిని కలిగించేవాడు అని అర్థం విభీషణుడు పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడు అన్నమాట. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైనటువంటి సుమాలి వద్ద పాతాళంలోనే ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్య పరిపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకు దండెత్తేవాడు రావణాసురుడు. ఇక కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపేటటువంటి క్రూరత్వం లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి తరిమేశాడు. ఇలా సంపదలకు అధిపతి అయినటువంటి ఈ కుబేరుడికి ఒకనాడు తన యొక్క వైభోగాన్నంతా కూడా చూసుకొని దేవతలకు ప్రదర్శించాలనేటటువంటి కోరిక మొదలవుతుంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడు. దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలు పెడతాడు. అలా పరమేశ్వరుని కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకుంటాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్నటువంటి శివపార్వతులను దర్శించుకొని వారికి తన విందుకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. కుబేరుని వాలకం, అతని మాట తీరు గమనించినటువంటి శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుకున్నటువంటి దర్పం గురించి అర్థమవుతుంది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు పడకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపిస్తామంటాడు పరమేశ్వరుడు. ఆ మాటలు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా పరమేశ్వరుని యొక్క ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన యొక్క అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకుంటాడు. విందు రోజు రానే వస్తుంది. ఒక్కొక్కరుగా దేవతలందరూ కుబేరుని యొక్క రాజధాని అలకాపురికి చేరుకుంటారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతుంటాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలోకి ప్రవేశిస్తాడు. గణేశుని చూసినటువంటి కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలు పెడతాడు. ఇంతలో విందు మొదలవుతుంది. విందు కోసం తయారు చేసినటువంటి వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల యొక్క కడుపు నిండిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్నటువంటి ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేస్తాడు. ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెడతాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులందరూ అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలు పెడతారు. అలా వందలాది మంది కోసం వండినటువంటి ఆహారం అంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోతుంది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోతుంది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలుచుని ఉండిపోతాడు. ఆకలి తీరనటువంటి వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించడం మొదలు పెడతాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆద్యమైపోతుందని అర్థమైపోతుంది కుబేరుడికి. వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు. జరిగిందంతా పరమేశ్వరునికి వివరించి శరణు వేడుకుంటాడు. నాకు బుద్ధి వచ్చింది స్వామి, ముల్లోకాలకు అధిపతివైనటువంటి నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పొచ్చింది, దయ ఉంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడతాడు. ఇక కుబేరుని యొక్క బేలమాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశునికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది. అయితే దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేస్తాడు. అలా పరమేశ్వరుడు అందించినటువంటి ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకుంటాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వినాయకుడికి చేతులు జోడించి పరమేశ్వరుడు అందించినటువంటి ఆ గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పిస్తాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోతుంది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయినటువంటి తన రాజ్యాన్ని, చిన్నబోయినటువంటి తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానువై అలా ఉండిపో
పోగా వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్నటువంటి నీతి ఈ కథ ద్వారా కూడా మనకు తెలిసింది. దర్పంతో కాకుండా భక్తితోనే ఆ భగవంతుడు అలాగే అతని యొక్క మనసును కూడా జయించగలమన్నటువంటి బోధ కూడా వినిపిస్తుంది ఈ కథ ద్వారా. మనందరిపై కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, లక్ష్మీ కుబేరుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు ఈ కథను మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.